జూమ్లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. మరి మన మధ్య ఉన్న పెద్దలు పాలన ప్రారంభించాలని ప్రార్థిస్తున్నాం. పూజ్యునీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనామం ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు, స్తోత్రాలు. ఈ దినం లేక అనేక మంది లోకాన్ని నడిచినారు, వారికన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి ఈ దినంలో కూడా మీ దయగల మాటలు మీరు కృప చూపినారు, స్తోత్రాలు చేస్తున్నాం. అన్నిటి ద్వారా మీరే మహిమ పొందమని నాయన వాతావరణాన్ని మీ ఆధులు ఉంచుకోండి ప్రభువా. ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అక్కడ యుద్ధం నాయన ఆపు చేసినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎదిరించే వారిని బెదిరించే వారిని మీ ఆధులు ఉంచుకోండి. కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువా, కృప చూపండి నాయన. రేపు దినం కొరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం అనుగ్రహించవాలని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమంలో మీరే అధ్యక్షతని నడిపించమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మేన్ మంచిది. వందనాలు. ప్రార్థించిన పెద్దలు పాలనకు ప్రేమ వందనాలు. మరి మన మధ్య మరి నా వందనాలు. వందనాన్న ఒక పాట పాడి వినిపించండి. పల్లవి నుండి చరణాలు మాత్రం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించితివి, కరుణించావు, రక్షించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను రక్షించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా ప్రేమించితివి. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహర్షం భరించావు. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహర్షం భరించావు. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించినది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించినది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అలా వందనాలు. పాట పాడి వినిపించి ప్రభును స్తుతించిన దేవుని దాసులు జయచంద్రరావు అన్నకు మరి ప్రభు నామమున వందనాలు.
మరి ఉదయమును మన మధ్య దేవుని దాసులు మరి సువర్ణరాజు గారు ఉన్నారు. వాక్య పరీక్ష నిమిత్తము మరి వాక్యం అందించక ముందు మన మధ్య దేవుని దాసులు బన్నవసన్న ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. ఓడిషి బన్నవసన్న. దయగలము తండ్రి, జీవాధిపతి మా ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినం అనుగ్రహించారు. మీ జీవవాకులు వినటానికి మమ్మల్ని సిద్ధపరిచారు. గూడూరు నుంచి మీ దాసులు సువర్ణ రాజన్న గారిని ఏదైనా మీరు ఏర్పాటు చేశారు. మీ దాసుని మీ ఆత్మచేత నింపి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన జీవం గల వాక్కులు బయలుపరిచాను మా ప్రభువ. మీ మాటకు లోబడి ప్రతి మాటను మా జీవితానికి అన్వయించుకొని మేము మేలు పొందుటకు సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమని, మాకు మరింత మేలు క్షేమం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులు బన్నవసన్నకు వందనాలు. సమయంలో మన మధ్య మరి దేవుని దాసులు సువర్ణరాజు గారు ఉన్నారు. నెల్లూరు గూడూరు నుంచి మన వాక్య పరిచయం చేస్తారు. అన్న వందనాలన్న, నన్ను ఆహ్వానిస్తున్నాం. అన్న 6 గంటల వరకు వాక్య పరిచయం చేయాలని అన్నను కోరుచున్నాం. అన్న వందనాలన్నా. అన్న అన్మ్యూట్ అవ్వండి. చేస్తున్నా. ఓకే, వందనాలు. వినపడుతుందా? ఓకే ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. అన్న థ్యాంక్ యూ ఫోన్ అడ్డం పెట్టుకోండి అన్న. అయ్యా, ఫోన్ అడ్డం పెట్టండి. ఇట్లా వినపడుతుందా ఇప్పుడు? నిలువు పెట్టు. కనబడుతుంది, నిలువు పెట్టు. నిలువుగా ఉంది. అడ్డంగా పెట్టండి, బాగా అనిపిస్తుంది. రైట్. ఓకే ఓకేనా ఇప్పుడు? రైట్ అన్న. ఓకే. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట మీకందరికీ ప్రేమపూర్వకపు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఓ కాలం తర్వాత ఈ ఉదయకాలపు కాన్ఫరెన్స్ లో మీతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో మరి మన యొక్క జీవితాలలో ప్రభు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో మనం కొనియాడుతా ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై కీర్తనలు 125వ కీర్తన 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాలను మనం చదువుకుందాం. 125వ కీర్తన 5 వచనాలు ఈ కీర్తనకు మరి ఉన్నాయి. ఈ 5 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఈ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడి కీర్తన భాగాన్ని మన ధ్యానం కొరకై దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 125వ కీర్తనను మనము చదువుకున్నాం. ఈ 125వ కీర్తనను మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో మరి యాత్రా కీర్తనని దానికి హెడ్డింగ్ ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 119వ కీర్తన అయిపోగానే 120వ కీర్తన నుంచి మరి యాత్రా కీర్తనలు ప్రారంభమవుతూ ఉంటాయి. 134 వరకు ఇవన్నీ కూడా యాత్రా కీర్తనలుగానే మరి వ్రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకనంటే మరి
ఇశ్రాయేలు ప్రజలు వారు యెరూషలేమునకు వారు ప్రయాణమై వెళుతూ ప్రతి ఏడాది ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి వారు వెళుతూ ఉన్నప్పుడు ఈ కీర్తనలు వారు పాడుతూ వారు వెళ్ళేవారు. అందుకనే అవి యాత్రా కీర్తనలుగా మరి పరిగణించబడ్డాయి. అంటే వారు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా తేటగా మనకి ఒక సత్యం కనపడతా ఉంది. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1వ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతెగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. అంటే ఈ ఎల్కానాను మనం చూస్తా ఉన్నాం. ఎల్కానా అని ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తా ఉన్నాం. ఏటేటా దేవుని ఆలయానికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకోవడానికి అట్ ద సేమ్ టైం దేవుని సన్నిధానంలో వారు విజ్ఞాపన చేయడానికి వారు వెళుతున్నట్లుగా యాత్రలు చేస్తూ వారు వెళుతున్నారు. ఎందుకు యాత్ర చేస్తూ దేవుని సన్నిధికి వారు వెళుతున్నారు అంటే ఎల్కానా మనకి సాదృశ్యంగా చూస్తున్నాం. ఎల్కానా కూడా ప్రతి ఏడాది ఏటేటా వారు మరి షిలోహులోని దేవాలయానికి వారు వెళ్ళి దేవునికి మొక్కుబడులు చెల్లించేటువంటి అనుభవం మాత్రమే కాదు, దేవునికి విజ్ఞాపన చేయటానికి వారు యాత్ర చేస్తూ మరి యాత్రా కీర్తనలను వారు ఆలపించేటువంటి వారుగా ఉన్నారు. అందుకని మనం ఈనాడు కూడా చూస్తా ఉన్నాం. వేల్పుల గోడ లేకపోతే ఏడ్పుల గోడ అంటే వీపింగ్ వాల్ మన ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఈరోజు కూడా ప్రపంచ దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఆ యొక్క పేపర్లో రాసి ఆ గోడ యొక్క సందులో దానిని వారి యొక్క విజ్ఞాపనలను అక్కడ పెట్టి వారు దేవుని సన్నిధానంలో మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈ యొక్క యాత్రా కీర్తనలు ప్రతి ఏడాది వారు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని ఆలయానికి వెళుతూ దేవునిని వారు ఆరాధించడానికి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయటానికి వారు వెళ్ళుట అది జరుగుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకని ఇది యాత్రా కీర్తనలని చెప్పడం మనము గమనించాలి. తిరిగి ఈ 125వ కీర్తనను మనం చూసినట్లయితే ఈ 125వ కీర్తన రచయిత ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితులు 125వ కీర్తన రాసినటువంటి వారు హిజ్కియాగా తేటగా గమనిస్తా ఉన్నాం. 120వ కీర్తన కూడా హిజ్కియా రాసినట్లుగానే మనం చూడగలుగుతా ఉన్నాం. 77 కీర్తనలు రాజైనటువంటి దావీదు రాశాడు. ఆ తర్వాత హిజ్కియా 10 కీర్తనలు రాస్తే 10 కీర్తనలు 125వ కీర్తన కూడా ఒక కీర్తనగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి మరలా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన మరి 2 సంగతులు 2 సత్యాలను తేటగా మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ 125వ కీర్తన చదువుతా ఉన్నప్పుడు ఒకటి స్టెబిలిటీ, రెండవది సెక్యూరిటీని చూపిస్తా ఉంది. అంటే ఈ 125వ కీర్తన ద్వారా మనం స్థిరత్వాన్ని అంటే మన యొక్క జీవితాలలో మనం స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, స్థిరులమై ఉండాలనేది జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటంటే మన జీవితాలలో ఇట్ గివ్స్ ద సెక్యూరిటీ, భద్రతను ఇచ్చేటువంటి అనుభవంలోనికి కీర్తన నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఇది యాత్రా కీర్తనగా మనము చూస్తా ఉన్నాం. అంటే మనము మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవితం భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగా ఉన్నామన్న సంగతిని మనము ఈ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తుంది. అంటే మన యొక్క జీవితాలలో మనము ఏదో ఒక రోజున మన యాత్రను ముగించాల్సిన వారంగా ఉంటున్నాం. మన దేశం ఇది కాదు, మనము పరలోకపు వారసులంగా మనము జ్ఞాపకం చేసుకొని యాత్రా జీవితంలో మనము మన యొక్క జీవితాలలో దేవుని స్తుతిస్తూ మనము దేవునిలో స్థిరత్వాన్ని కలిగి ముందుకు సాగవలసిన వారంగా మనం ఉంటున్నాం. అందుకని
ఈ 125వ కీర్తన చాలా రమ్యమైనటువంటి కీర్తనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరు జాగ్రత్తగా ఈ కీర్తనల గ్రంథాన్ని మనం చదువుతున్నట్టయితే 150 కీర్తనలు ఈ యొక్క కీర్తనల గ్రంథములో ఉన్నాయి. 150 కీర్తనలు కూడా మరి ఈ పంచమ ఖండాలను, లేకపోతే అక్కడ మనం చూస్తా ఉన్నట్టయితే పెంటాటిక్ అంటారు, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఈ కీర్తనల గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. చూడండి, మొదటి నుంచి 41వ కీర్తనకంతా మీరు చదువుకుంటా వెళితే 1 నుంచి 41వ కీర్తన వరకు మీరు చదువుకుంటా వెళ్ళండి. ఉదాహరణకి 8వ కీర్తనలోకి మీరు వెళ్ళండి. 8వ కీర్తనలోకి మనం వెళితే అక్కడ ఒక మాట చూస్తా ఉన్నాం. నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని కీర్తనాకారుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మొదటి నుంచి 41 వరకు ఉన్నటువంటి కీర్తనలు, వాటన్నిటిలో ఒక కీవర్డ్ కనబడతా ఉంది, ఒక మూలవచనం. ఏమిటి ఆ మూలవచనం అంటే అది మనుషుడు. అదే మాట మనం చూస్తా ఉన్నాం. మరి ఆ అనుభవాన్ని ఈ యొక్క కీర్తనలో మనము 41వ కీర్తన వరకు ఉన్నటువంటి భాగంలో మనము గమనించగలుగుతా ఉన్నాం. అలాగైతే ఇక్కడ మనం చాలా మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన వరకు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మరి కరస్పాండెన్స్ టు ద జెన్సిస్ అంటారు. అంటే ఆది కాండాన్ని ఈ యొక్క 41వ అధ్యాయం వరకు మనం చూస్తున్నాం. మొదటి నుంచి 41వ అధ్యాయం వరకు అవి ఆది కాండాన్ని చూపిస్తా ఉంది. తర్వాత మరలా మనము 42వ కీర్తన నుంచి 72వ కీర్తన వరకు మనం చదువుకుంటా వెళితే అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే కీవర్డ్, అంటే ఒక మూలవచనం దాంట్లో కనబడతా ఉంది. డెలివరెన్స్ అంటాడు. డెలివరెన్స్ అంటే విమోచన అనుభవాన్ని మరి 72వ కీర్తన వరకు 42 నుంచి చూస్తా ఉన్నాం. అంటే రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే మరి అక్కడ ఏం చూస్తాం, ఇట్స్ కరస్పాండెన్స్ టు ద ఎక్సోడస్ అంటారు. అంటే నిర్గమకాండాన్ని ఈ యొక్క రెండవ భాగంలో మనం చూస్తా ఉన్నాం. మొదటి నుంచి 41 కీర్తన వరకేమో అది ఆది కాండాన్ని సూచిస్తా ఉంది. 42 నుంచి 72వ కీర్తన వరకు అది విమోచనను చూపిస్తా ఉందంటే నిర్గమకాండపు అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. నిర్గమకాండం అనగానే ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ అంటాడు. ఎక్సోడస్ అంటే దాని యొక్క భావం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడుట అనే అనుభవాన్ని చూస్తా ఉన్నాం. మూడవ భాగాన్ని మనం చూసినట్లయితే మరి 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు మనం చదువుకుంటా వెళితే అక్కడ ద కీవర్డ్ ఏంటంటే శాంక్చురీ అని అంటాడు. శాంక్చురీ అంటే దేవాలయం. మరి దేవుని యొక్క ఆలయానికి సంబంధించినటువంటి సంగతులు ఆ యొక్క 89వ కీర్తన వరకు మనం చూడగలుగుతున్నాం. వాటిలో కీవర్డ్ శాంక్చురీ అంటాడు. అంటే అది ఏమి చూపిస్తా ఉందంటే లేవియ కాండాన్ని ఈ యొక్క 3వ భాగం చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత మరలా మనం చదువుకుంటా వెళితే 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు. వారు 40 సంవత్సరాలు వారు వాస్తవానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అతి సమీపమైనప్పటికీ కూడా వారు మరి 40 సంవత్సరాలు దే హ్యావ్ టు వాండరింగ్ ఇన్ ద డెజర్ట్ అంటారు. 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రా జీవితంలో సంచరించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ 40 సంవత్సరాలు అక్కడ వారు సంచరించినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. అదే కీర్తనను మనకి జ్ఞాపకం చేస్తుందంటే ఎప్పుడు కూడా 40వ కీర్తన అంతా కూడా మీరు 40 సంవత్సరాల అనుభవాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారికి అక్కడ దెర్ ఇస్ నో రెస్ట్ ఎట్ ఆల్. అందుకని అన్రెస్ట్ అంటాడు. అంటే సంఖ్యాకాండం మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే వారికి విశ్రాంతి లేని ఆ యొక్క యాత్రా జీవితాన్ని వారు 40 సంవత్సరాలు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అన్రెస్ట్ అంటే వారికి విశ్రాంతి లేదు. అందుకనే మరలా మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం
28వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటారు. అంటే విశ్రాంతికరమైనటువంటి అనుభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందగలుగుతాం. సో 3వ కీర్తనను మనం చూస్తా ఉన్నప్పుడు ఈ యొక్క మరి 106వ కీర్తన వరకు, మరి 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు సంఖ్యాకాండ అనుభవాలు ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. తిరిగి మరలా 107 నుంచి 150వ కీర్తన ఆఖరి కీర్తన వరకు మనం చదువుతా వెళ్తున్నప్పుడు 119వ కీర్తన మీరు చదవండి. అక్కడ చాలా తేటగా జ్ఞాపకం చేస్తా ఉంటాడు. నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము అని చెప్తూ ఉంటాడు. కీవర్డ్ని మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఆ తర్వాత దేవుని యొక్క మరి వాక్కు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేమి చూపిస్తా ఉందంటే ద్వితీయోపదేశపు కాండపు అనుభవాన్ని ఈ యొక్క మరి 150వ కీర్తన వరకు మనం చూస్తా ఉన్నాం. 107 నుంచి 150 వరకు మరి ఈ కీర్తనలు ద్వితీయోపదేశ కాండపు అనుభవాన్ని మనం చూస్తున్నాం. క్లుప్తంగా ఈ యొక్క 150 కీర్తనల అనుభవాన్ని మరి మీకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేశాను. తిరిగి ఇప్పుడు మరలా మనము 125వ కీర్తనలోకి మనం వెళదాం. ఈ 125వ కీర్తనను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి వచనాన్ని మనం చదువుతా ఉన్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని అంటున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచేటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. మనం ఎవరైతే దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచామో మనం ఎప్పుడు కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మనము ఉండాలని ఈ యొక్క కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తేటగా మనము గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే ఈ యొక్క మరి ఆ సియోను కొండ అంటే విచ్ కెనాట్ బి రిమూవ్డ్ అంటాడు. సియోను కొండ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ గివ్స్ ద స్టెబిలిటీ అంటే కదలకుండా నిత్యము నిలిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. సియో పర్వతాలు ఎప్పుడు కూడా అవి కదిలింపబడినటువంటి ఆ అనుభవం. అందుకనే విచ్ కెనాట్ బి రిమూవ్డ్ అని అంటాడు ఇంగ్లీష్లో. అంటే ఇవి తొలగింపలేనటువంటి అనుభవాలు. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి మనమందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో మనము మరి నిలిచి సియోను కొండ వలె మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట తేటగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు అక్కడ చాలా తేటగా ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అన్నా మీ వర్ణ రాజన్న వాయిస్ వినపడట్లేదు. లెఫ్ట్ అయ్యారు.
నిమిషం అన్న చేస్తున్నాను. నా నీటిలో ఉన్నారు. వచ్చారన్నా? వచ్చాడు అన్న. వాయిస్ రావటం లేదు. నీటిలో ఉన్నారు చూడండి. సువన్ రాజన. ఒక్క నిమిషం నేను ఓహో చేస్తా. ఒక్క నిమిషం. ఓకేనా అన్న? ఇప్పుడు అన్న నీటిలో అన్మ్యూట్ ఉన్నారు అవ్వండి. మీరు. సువర్ణ రాజన అన్మ్యూట్ అవ్వండి. వాయిస్ రావటం లేదు. వినిపించుకోలేదు అన్న. ఓకే, వచ్చిందా? రైట్ అన్న. ఓకే. నాకు కొంచెం ఈ వీటితో కొంచెం అంత టచ్ లేదు, క్షమించండి. ఈ 7వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నప్పుడు వార కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అందుకని 125వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి మన యొక్క జీవితాలలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, కానీ అక్కడ అది పడలేదు అంటే స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి మనం మన జీవితాలలో వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఆ తర్వాత గాలి విసిరి మన ఆ జీవితాలలో, మన యొక్క ఆత్మీయ జీవితాలలో అవి మన మీద ప్రభావం చూపించినప్పటికీ కూడా మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు కూడా మరి సియోను కొండవలే మరి కదలకుండా నిత్యము నిలిచేటువంటి అనుభవాన్ని దేవునిలో మనము కలిగి ఉండాలని ఈ మొదటి వచనము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సియోను అనేటువంటి ఈ యొక్క పర్వతపు అనుభవాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి ఏంటంటే 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయము 6-9 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ మరి దావీదు ఈ యొక్క సియోను పర్వతాన్ని గురించినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతిని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయములో మనం చదువుతా ఉన్నప్పుడు మరి 6-9 వచనాలు మీరు చదవండి. ఇది యెబూసీయుల మరి స్వాధీనంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 7వ వచనాన్ని చదువుతున్నాను. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండుడి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. యెబూసీయులను హతం చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గుడ్డి వారిని, కుంటి వారిని హతం చేసిన తర్వాత ఈ యొక్క యెబూసీయుల స్వాధీనములో ఉన్నటువంటి దావీదు కోటను, లేకపోతే మీరు కింద అదే మాట అన్నాడు, సియోను కోటను ఆయన స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాగూ మనం ఆలోచన చేసుకుంటా వెళితే ఈ యొక్క యెబూసీయుల చేతిలో నుంచి సియోను పర్వతాన్ని దావీదు పర్వతంగా, లేకపోతే సియోను పర్వతంగా దావీదు స్వాధీనపరుచుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఇది మరి సియోను కొండ అనేటువంటిది దావీదు స్వాధీనపరుచుకునేటువంటి స్థలం మాత్రమే కాదు. మీరు 132వ కీర్తనలో మనము చదివినట్లయితే 132వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ ఈ యొక్క అనుభవంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సియోను కొండను ఏ రీతిగా ఆయన దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో చూద్దాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము,
ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించేదను అని చెప్తున్నాడు. దావీదు స్వాధీనపరుచుకున్న తర్వాత ఇది దేవుడైనటువంటి యెహోవా కూడా ఇది సియోనును కోరుకునేటువంటి అనుభవంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కోరుకున్నాడు. దానిని ఎందుకు కోరుకున్నాడంటే అది తనకు మరి నిత్యము విశ్రమ స్థానముగా ఉండబోతా ఉంది. దేవుడు ఇక్కడ నివాసము చేయబోతా ఉన్నాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దేవుడు సియోను పర్వతం మీదనే, యెరూషలేములోని సియోను పర్వతం మీద ఇక్కడ ఆయన తిరిగి తన పరిపాలన చేయబోతా ఉన్నాడు అనే సత్యాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క మరి ఈ సియోను అనేటువంటి పర్వతాన్ని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటా వెళితే ఇది చాలా నేరోగా ఉంటుందంటే శత్రువు దుర్భేషంగా ఉండేటువంటి స్థలంగా ఈ యొక్క సియోను పర్వతం ఉంటుంది అని మరి మనం గమనించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకప్పుడు అండర్ ద పవర్ ఆఫ్ ద పర్షియా యొక్క స్వాధీనములో ఉంది. ఆ తర్వాత తిరిగి మరలా ఈ యొక్క యెరూషలేమును మరి దేవుడు కోరుకునేటువంటి స్థలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మరి క్యాప్చర్ అంటాడు. దానిని స్వాధీనపరచుకోవడం అది శత్రు దుర్భేజంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీనిని మరి దేవుడు కోరుకునేటువంటి స్థలంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి జకర్యా గ్రంథంలో కూడా 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు కోరుకునేటువంటి స్థలము యెరూషలేము మాత్రమే కాదు. మరలా జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ చాలా తేటగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతి ఏంటంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే అక్కడ ఈ సత్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే చూడండి, ఆయన ఏం చెప్తా ఉన్నాడు మనం చదువుదాం. 4వ వచనం నుంచి, 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అవి ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను, నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణముగా ఉందను. చూసారా, ఈ యొక్క సియోను పర్వతపు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడే అక్కడ మరి తన మహిమనకు కారణమైనటువంటి పర్వతంగా ఈ పర్వతాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనే సంగతిని తేటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే సియోను యొక్క పర్వతపు అనుభవాన్ని గురించి మనము తేటగా ఈ యొక్క మొదటి భాగములో మనము చూచాం. సియోను ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, ఎలాగైతే నిత్యంగా ఉంటుందో, ఎలాగైతే స్టేబుల్గా ఉంటుందో, మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారం ఎలాంటి అనుభవాలు మన యొక్క జీవితంలో చోటు చేసుకున్నా, ఏ అనుభవం గుండా మనం వెళుతూ ఉన్నప్పటికీ ఒక సత్యాన్ని మాత్రం ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ హౌ టు బి స్టెడ్ ఫాస్ట్. దేవునిలో నీవు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఏ పరిస్థితులు కూడా దేవునికి నిన్ను దూరంగా తీసుకునేటువంటి అనుభవాలు కాదనేది ఈ ఉదయకాలం ఈ మొదటి వచనములో మరి తేటగా మనము గమనించవలసినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. తిరిగి మరలా మనం ఒక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటా వెళితే మరి చూడండి, ఇప్పుడు 2వ వచనంలోనికి మనం వెళదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. ఎప్పుడు కూడా యెహోవా తన ప్రజల చుట్టూ ఆయన ఉండేటువంటి నిత్యము తన ప్రజల చుట్టూ ఉండేటువంటి అనుభవాన్ని ఈ కీర్తన మనము జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో నీ యొక్క జీవితంలో దేవుడు నీ చుట్టూ నిన్ను ఆవరించేటువంటి అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ లోకంలో అనేక మందిని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటా వెళితే అనేక మంది వారి యొక్క జీవితాలలో మరి అనేకమైన వాటిని వారి నమ్మినటువంటి వారుగా ఉంటున్నారు. మనమైతే యెహోవా యందు నమ్మిక ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది దేవుని యందు నమ్మిక ఇచ్చకపోవటం ద్వారా వారి యొక్క జీవితాలు
స్థిరత్వాన్ని కలిగి లేకుండా ఉన్నటువంటి జీవితాలుగా చూస్తున్నాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథంలోని మనము 49వ కీర్తనలో 6వ వచనంలో ఒక భాగాన్ని మనం చూద్దాం. మనం ఎలాగైతే దేవుని యందు నమ్మిక ఉంచామో, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా వారు దేని యందు నమ్మిక ఉంచుతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. 6వ వచనం 49వ కీర్తనలో ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఏమనంటున్నారు? తమ ఆస్తి ప్రాపకమని నమ్మినటువంటి వారు ఉన్నారు. అవును ప్రియులారా, మరి అనేక మందిని మనం చూస్తా ఉన్నప్పుడు ఈరోజు ధనాన్ని నమ్మినటువంటి పరిస్థితులు చూస్తాం. ఆస్తి సంపాదించుకోవడానికి ఈరోజు మరి ప్రజలు ఎలాంటి పరిస్థితులుగా గుండా వెళుతా ఉన్నారో చూస్తాం. ఆస్తియే ప్రాపకమని నమ్మినటువంటి వారి యొక్క జీవితాలను మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో ఉన్నవారు ఆస్తియే ప్రాపకమని నమ్మినటువంటి వారుగా ఉన్నారు. కానీ మన యొక్క జీవితాలలో మనమైతే దేవుడైనటువంటి యెహోవా యందు మనము నమ్మిక ఉంచిన వారంగా ఉండాలనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 52వ కీర్తన 7వ వచనంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ మరి మరొక మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదిగో, దేవుని తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచారు. తిమోతి పత్రికలు ఇదే మనం చూస్తా ఉన్నాం. ధనమును నమ్మి అనేక మంది తమను తాము పొడుచుకునేటువంటి అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు విశ్వాసంలో కూడా, ఆత్మీయుల జీవితాల్లో కూడా మనం చూస్తా ఉన్నప్పుడు వారు మరి ధనము మీద వారు ఎలాగూ ప్రాకులాడుతున్నారో ధనం కొరకు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ధన సమృద్ధి యందు, ఆస్తి యందు నమ్మిక ఉంచిన వారు కొందరైతే, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచేటువంటి వారు అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే తమ చేటును వారు కొని తెచ్చుకుంటా ఉన్నారు అనేది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి మరలా మనము 20వ కీర్తనలోకి మనం వెళితే, కీర్తనలోని ఇవన్నీ కూడా మరి మనకి ఈ కీర్తనాకారుడు అనుభవాల్లో నుంచే మనకి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 20వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి వారు అతిశయించేటువంటి వారుగా ఉన్నారు. అంటే గుర్రాలను లేకపోతే రథాలను చూచి వారి యొక్క జీవితాలలో వారు మిలిటరీ శక్తిని, లేకపోతే వారంతా కూడా ఈ యొక్క మరి మిలిటరీ బలగాల మీద వారు నమ్మక ఉంచేటువంటి అనుభవాలను మనము చూస్తా ఉన్నాం. నిజంగా ఇవన్నీ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు రథములను ఆశ్రయించేటువంటి వారు, గుర్రాలను నమ్మినటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితులు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మూడవదిగా మనం ఆలోచన చేసుకుంటా వెళితే, మరలా మనం ఇవి మనకి సెక్యూరిటీని ఇవ్వవు, మనకి భద్రతని ఇవ్వవు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కదా మనం ఎప్పుడు కూడా ఒక భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. లోకాసు వార్తలో మనము చదువుతా ఉన్నప్పుడు దయచేసి చూడండి, ఒక భాగాన్ని మనము మరి గమనించవలసిన వారంగా ఉంటున్నాం. లోకా సువార్తలోకి మనం వెళితే అక్కడ కూడా చాలా తేటగా మనము ఈ లేఖన భాగాన్ని మనము గమనించవచ్చు. 12వ అధ్యాయాన్ని మనం చూస్తా వెళితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుంచి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఒక ధనవంతుని యొక్క అనుభవాన్ని మనము చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ధనమును నమ్మినటువంటి వ్యక్తి జీవితాన్ని చూస్తున్నాం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అనుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకోవడానికి నాకు స్థలం చాలేదు కనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొని కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించిన తర్వాత అప్పుడు అంటా ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి మరి ధనమును నేను సమకూర్చుకున్నాను, కాబట్టి సుఖించుము, మరి తినుము, త్రాగము, సంతోషించుము అనేటువంటి అనుభవంలోకి వెళుతున్నాడు. అంటే తన యొక్క ధనాన్ని నమ్మినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని 21వ వచనములో అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండన్న. తర్వాత దేవుడు ఆ రాత్రి అడుగుతా ఉన్నాడు, వెరివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నీవెక్కడ ఉంటావు అని అక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఎడల ధనవంతుడు కాకున్నాడు, ధనమును నమ్ముకున్నాడు ప్రియులారా. కాబట్టి
మనమైతే దేవుని నమ్మినటువంటి మన జీవితాలు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరలా మనం ఒక మాటను కీర్తనల్లోనే 33వ కీర్తన 16, 17 వచనాలు కూడా మనం చదువుకుంటా వెళ్ళినట్లయితే 33వ కీర్తన 16, 17 వచనాలు మరొక అనుభవాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. చూద్దాం 16, 17 వచనాలు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచారదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. చూసారా, నిజంగా ఈ మాటను మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎలా ఏమంటున్నాడండి, మరి ఆ ఆస్తి మన యొక్క దినమున ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అనేది కూడా కీర్తన మరి మరొక లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఉగ్రత దినమున మనము ధనాన్ని నమ్మినట్లయితే, లేకపోతే గుర్రాలను మనం నమ్మినట్లయితే, మన యొక్క బలాన్ని మనం నమ్ముకున్నట్లయితే అవేవి కూడా మన యొక్క ప్రాణాన్ని మరణం నుంచి తప్పించవు. అంత మాత్రమే కాకుండా మన జీవితాలలో అవి మనకేమాత్రం కూడా దోహదపడవు. కాబట్టి అదే మాట చెప్తున్నాడు, యెహోవా పరిశుద్ధ యెహోవా యందు పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము కాబట్టి మన హృదయము సంతోషించుచున్నది ఆయనను బట్టి. నిజంగా ఈ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మరలా ఆ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 33:20లో చెప్తున్నాడు, ఆయనను బట్టి మన హృదయము సంతోషించింది. ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు నమ్మిక ఉంచాం కాబట్టి మన యొక్క జీవితాలలో ఆయనను బట్టి మన హృదయాలు సంతోషించేటువంటి అనుభవంలో ఉండాలనేది ఈ 125వ కీర్తనలో మనకి తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిరిగి మరలా మరి సామెతల గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే చూద్దాం. యుద్ధ దినమునకును గుర్రములను ఆయుత్తపరచుటకొద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము, రక్షణ యెహోవా ఆధీనమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగైతే మనం ఇవన్నిటిని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో మనము మరి ఏ రీతిగా దేవుని యందు నమ్మిక ఉంచి మనం మన యొక్క ముందు ఆ విశ్వాస జీవితంలో సాగిపోవలసిన వారంగా ఉంటున్నామో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 30వ కీర్తనలో కూడా 6వ వచనంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ ఏమని అనుకుంటున్నాడంటే, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటున్నాను. చూసారా, ఇది దావీదు చెప్తున్నటువంటి అనుభవాన్ని మనము చూస్తా ఉన్నాం. దావీదు అనుభవంలోనికి మనం వెళ్తా ఉన్నప్పుడు ఐ షల్ నెవర్ బి మూవ్డ్ అంటాడు. నేనన్నటికి కూడా నేను కదలను, క్షేమకాలమున నేను కరత చెందను, ఆ తర్వాత క్షేమకాలమున నేను ఎన్నడూ కూడా కదిలిపోను అని దావీదు తన యొక్క జీవితంలో మరి ఒక స్థిరత్వాన్ని కలిగినటువంటి అనుభవాన్ని చూస్తున్నాడు. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకునేటప్పుడు నేను కరత చెందితిని అంటున్నా. అంటే మరి ఆయన దావీదు ఎంతటి అనుభవాలు గుండా వెళ్ళాడో మనము చూస్తా ఉన్నాం. ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పటికీ కూడా దావీదు తన యొక్క జీవితంలో స్థిరమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు ఎన్ని అనుభవాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయో మీరు ఆయన అనుభవాలు చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అయినా అవేవి ఆయనను దేవునిలో నుంచి కదిలించలేదు, లేకపోతే భక్తి జీవితంలో నుంచి కదిలించలేదు, విశ్వాస జీవితంలో నుంచి ప్రక్కకు తీసుకొని వెళ్ళలేదు. తన జీవితంలో స్థిరత్వాన్ని, సియోను పర్వతం ఎలాగైతే కదిలింపక అది స్థిరంగా నిలబడుతుందో అలాగే దావీదు ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తా ఉన్నాం. అందుకని 21వ కీర్తనలో కూడా మరలా మనం చదివినట్లయితే 7వ వచనంలో ఒక భాగాన్ని మనము చూస్తా ఉన్నాం. ఏమనంటాడంటే, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచును అంటున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడండి, రాజే, ఒక రాజే
దేవుని యందు ఎలా ఉన్నాడు? నమ్మిక ఉంచినప్పుడు వీఆర్ ఆఫ్టర్ ఆల్ మన జీవితాలలో మనము మరి దేవుని యందు మరి నమ్మిక ఉంచవలసినటువంటి పరిస్థితి. మన నమ్మిక తప్పిపోకుండా, అందుకని అంటాడు మా అయా వారి నమ్మిక తప్పిపోకుండానట్ల యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురుతో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నీవు నీ యొక్క సహోదరులను స్థిరపరచము అని అంటాడు. కాబట్టి ఇక్కడ 21వ కీర్తనలో మనము చూస్తా ఉన్నాం, మరి యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కాబట్టి సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలిచిన. మన జీవితంలో మనము కదలకుండా నిలిచేటువంటి వారంగా ఉండాలని మొదటి వచనం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. 125వ కీర్తనలో ఒక మాట మాత్రం నేను చెప్పిన వర్తమానాన్ని ముగిస్తాను. మరలా ఏమనంటానంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన యొక్క ప్రజల చుట్టూ ఉంటాడు. ఆయన అందుకనే సెక్యూరిటీ ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే స్టేబుల్గా స్థిరంగా దేవునిలో నీవు నిలిచి ఉంటావో నీ యొక్క జీవితంలో ద సెక్యూరిటీ హీ గివ్స్, దేవుడు నీకు భద్రతనిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అందుకని యోబు గ్రంథాన్ని మనం చదువుకుంటా వెళితే సాతానుడు మరి దేవుడైనటువంటి యెహోవాతో మరి వాదిస్తా ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, దేవుడేమో అతని వంటి వాడు భూమి మీద లేడు అని సాతానుతో జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు, కానీ సాతానుడు ఏమంటున్నాడు? ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నీవు అతని ఇంటి వారికని అతనికి కలిగిన సమస్తమునకును నీవు కంచె వేసి ఉన్నావు కదా. యూ హ్యావ్ గివెన్ ద సెక్యూరిటీ. సాతానుడు కూడా అక్కడ గ్రహించాడు. ఎందుకనంటే సాతానుడు ముట్టుకోలేకపోతా ఉన్నాడు, సాతానుడు టచ్ చేయలేకపోతా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం చూస్తున్నాం టచ్ టచ్ అనేటువంటి పరిస్థితులు మరి ఆ యొక్క టీవీల్లో మనం చూస్తున్నాం. ఏంటో ఆ మాట చెప్పగానే పడిపోతా ఉన్నారు. ఇది మరి ఇలాంటి మరి బోధలు ఎందుకు వస్తూ ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం మీద ఈరోజు దాడి జరుగుతూ ఉందంటే ఈ రోజుల్లో మనం సత్యాన్ని గమనించాలి. వాక్యానికి నుంచి వారు వేరుగా వెళ్ళిపోతా ఉన్నారు. వాక్య సత్యం నుంచి ప్రక్కకి వెళ్ళిపోయి అనవసరమైనటువంటి సంగతుల మీద వారు ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు సాతానుడు కూడా భయపడుతున్నాడు. అయ్యా, నీవు అతని చుట్టూను అతనికి కలిగిన సమస్తము చుట్టూను నీవు భద్రత ఉంచావు, కావలి ఉంచావు, నీవు కంచె వేసావు కాబట్టి అతడు కదిలింపబడకుండా ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా నాకు ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. 2వ రాజుల గ్రంథంలో కూడా మీరు వెళ్ళినట్లయితే 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయటానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అయితే ఆలోచన చేసి ఫలాని స్థలములోనికి వెళ్ళి ఇశ్రాయేలీయులతో మనం యుద్ధం చేద్దామని ఆలోచన చేసి మరి తన సైన్యాన్ని సమకూర్చుతా ఉన్నప్పుడు మరలా అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ఇశ్రాయేలు రాజుతో చెప్తున్నాడు, నీవు ఫలాని స్థలానికి పోవద్దు, అక్కడ సిరియా రాజును తన దండును సమకూర్చుకుంటున్నాడు అని ఆ యొక్క ఇశ్రాయేలు రాజును హెచ్చరించి అక్కడ వారిని తప్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగూ మరి మాటి మాటికి జరుగుతూ వస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి అక్కడ రాజు ఏమని కల్లోలపడినటువంటి అనుభవాలు చూస్తున్నాం. అప్పుడు అతని సేవకులలో ఒకరిని పిలిచి, మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు, రహస్య గూఢాచారి ఈ సంగతులను మరి అవతలి రాజుకు తెలియచేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ యొక్క మరి సేవకుడు ఏం చెప్తాడంటే, అయ్యా, మన సేవకులలో ఎవరు కూడా ఇశ్రాయేలు రాజు పక్షంగా లేరు, కానీ ఇశ్రాయేలు రాజు మరి ఆ సంగతులు ఎలా తెలుసుకుంటున్నాడు అంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మరి మనం అనుకునేటువంటి మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నాడు. అతను ఎవరో కాదు, ఎలీషా ప్రవక్త అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి రాత్రికి రాత్రే ఆ యొక్క పర్వతం చుట్టూ రథాలను గుర్రాలను సైన్యాన్ని ఆ పట్టణం చుట్టూ ఉంచినట్లుగా చూస్తాను. ఉదయం లేవగానే మరి ఎలీషా ప్రవక్త అయినటువంటి ఎలీషా శిష్యుడు చనిపోయి అతడు మరి అయ్యా, ఇదిగో మరి గుర్రాలు రథాలు
సైన్యం అంతా కూడా మన పట్టణాన్ని చుట్టుకుంది, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి అని చెప్పి ఆ దైవజనుతో మానినప్పుడు వెంటనే అతడు భయపడవద్దు, ఇదిగో మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అయి ఉన్నారని చెప్పి, నేనంతటి వివరణలోకి వెళ్ళట్లేదు, కానీ అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు 17వ వచనం ఆఖరి భాగంలో. వాడు కళ్ళు తెరవచేసిన తర్వాత మరలా ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. ద గాడ్ గివ్స్ ద సెక్యూరిటీ. మీరు ఆలోచన చేయండి, మరి ఏం చేస్తా ఉన్నాడండి? ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట మనము చూస్తా ఉన్నాం. అంటే దేవునిలో మనం స్థిరంగా మన యొక్క జీవితాల్లో ఉండినప్పుడు మన జీవితాలలో హౌ వి గెట్ ద సెక్యూరిటీ, ఎలాంటి భద్రతను, ఎలాంటి క్షేమాన్ని, ఎలాంటి కాపుదలను మన యొక్క జీవితాలలో మనం కలిగి ఉంటున్నాము. నేను ఈ కీర్తన ద్వారా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు అనుకుంటా ఉన్నారు వారికంటే ద హై సెక్యూరిటీ, లేకపోతే జెడ్ సెక్యూరిటీ కంటే గొప్ప సెక్యూరిటీ దేవుడు మనకి ఇచ్చేటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఆ యొక్క యోబు చుట్టూ ఆయన కంచె వేసి కాపాడినట్లుగానే, ఎలీషా చుట్టూ దేవుని కాపుదల ఉన్నట్లుగానే దేవుడు మన చుట్టూ మనకు కాపుదలగా ఇచ్చేటువంటి దేవుడు. అందుకని మరి 2వ వచనంలో మనం చూస్తున్నాం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండేటువంటి దేవుడు, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక మాట 4వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, యథార్థ హృదయాలకు ఆయన మేలు చేసేటువంటి దేవుడు. మన జీవితంలో దేవుని ద్వారా మేలును మనం అనుభవించాలి. అందుకని 103వ కీర్తనలో కూడా అంటాడు, ఏమనంటాడంటే, మేలుతో మన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తాడు. అంటే నీ యథార్థత నమ్మికించటం మాత్రమే కాదు, నీ యొక్క చుట్టూ కాపుదల ఉండటం మాత్రమే కాదు, నీకు ఆయన మేలు చేసేటువంటి దేవుడు, ఆయన కీడు చేసేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. నీ యథార్థత నీకు మేలుకరమైన అనుభవాన్ని, మేలుకరమైన పరిస్థితిలోనికి నీ యథార్థత నిన్ను తీసుకొని వెళుతుంది. ఆఖరిగా 5వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుడు మనకి సమాధానం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. చూసారా, దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా మరి ఒక భక్తునికి, ఒక విశ్వాసికి, లేకపోతే ఒక క్రైస్తవునికి కలిగేటువంటి అనుభవాలు, ఎన్ని అనుభవాలు ఈ చిన్న కీర్తన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాం. మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన జీవితాలలో కదలక నిత్యము నిలిచేటువంటి వారంగా, కదలకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా మనం ఉందాం. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో దేవుడు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తాడో చూచాము, దేవుడు ఎలాగూ మేలు చేస్తాడో చూచాం, దేవుడు ఎలాగూ సమాధానాన్ని అనుగ్రహించాడో కూడా మనం చూచాం. కాబట్టి అలాంటి అనుభవాలు మన జీవితంలో కలిగి దేవుని మనం మహింపరచుదుం గాక. దేవుడి మాటలు మన ఆత్మీయ క్షేమం కొరకై దీవించును గాక. ఆమేన్. మంచిది, చక్కటి వాక్య సందేశం. మన చుట్టూ, యెరూషలేము చుట్టూ ఎలాగో పర్వతములు ఉన్నాయో అలాగూ ఆయన విశ్వాసుల చుట్టూ దేవుడు ఆయన పర్వతములే నిత్యం మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ, నిత్యం మనల్ని సజీవ లెక్కలో ఉంచి భద్రపరుస్తున్నందుకు దేవుని స్తుతిద్దాం. ఆయన మరి ఆశ్చర్యమైన దేవుడు, ఆయన కోట అయిన దేవుడు, దుర్గమైన దేవుడు. తన పిల్లల చుట్టూ కోడి తన రెక్కల చాటున ఎలాగూ భద్రపరిచి కాపాడును అలాగూ ఆయన నిత్యము మన చుట్టూ తన కంచె కాపుదల దయచేసి కాపాడే దేవునిగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి కదలక నిలకడగా అటు ఇటు తొట్టిల్లక నిత్యము ఆయన సన్నిధిలో నిలబడి శ్రమలలో, కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందులో ఆయనపై ఆధారపడి నిత్యం ఆయన సన్నిధిలో అడిగి తెలిసి ప్రార్థించిన వల్లే మనము కూడా నిత్యం ప్రార్థించి ఆయన ఎందు నిలకడగా ఉండాలని లేఖనాల ద్వారా హెచ్చరింపబడ్డాం. దేవుని స్తుతిద్దాం. మనం కూడా తొట్టిల్లగా లోకములో నిలకడగా ఉండి ఆయన పనులు ముందు కొనసాగుదాం.
చక్కటి వాక్య సందేశం అందించిన పెద్దలు సువర్ణరాజన్నకు ఆ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. చివరగా మన మధ్య మరి దేవుని దాసులు షడ్రక్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థించాలని కూర్చున్నాం. వందనాలన్నయ్య. వందనాలు. అందరికి వందనాలండి. ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తుతులు తండ్రినైనా మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నైనా. గడిచిన రాత్రి మా దేహములకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి మా ఆయుష్ను పెంచి మమ్మల్ని ప్రేమించి మాకు నూతన దినంలోనైనా మరి మీరు నాయన మమ్మల్ని నూతన దినంలోకి ప్రవేశపెట్టారు అయినా మరి తండ్రి ఈ సమయంలోనైనా దాన్ని బట్టి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం అయినా. ఈ రోజునైనా మరి తండ్రి వాక్యం అందించినైనా దేవదాసులనైనా మీరు దీవించండి. ఇంకా అయినా మీ దాసులు అయినా మీ మహిమ నిమిత్తము ఇంకా బలపరిచి మీ పనులు బహు వాడుకోమని వేడుకుంటున్నాం. అలాగేనైనా మరి ఈ రోజు అధ్యక్షత వస్తున్నటువంటి మరి తండ్రినైనా మీ దాసులు మా ప్రియులు ఆయన ప్రభు వస్తున్న గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నానైనా మరి తండ్రినైనా బంధం వస్తున్నాను ఆయన మరి తండ్రి అయినా మీరు దీవించండి. అన్నగారి మరి కుటుంబాన్ని సంఘ పరిచయను దీవించమని వేడుకుంటున్నాం. ఆయన ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజంతా మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ యేసు క్రీస్తు ఉన్న మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయించున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వందనాలనే. థ్యాంక్ యూ. మంచిది. ప్రార్థించిన షడ్రక్ బ్రదర్కు వందనాలు. మొదటి నుంచి ప్రార్థించిన వాళ్ళకు అలాగూ షడ్రక్ బ్రదర్కు బన్నబసన్నకు ఆ ప్రేమవందనాలు తెలియజేస్తూ